ఎస్ఏ నామునకు మహిమ కలిగిన గాక మీ అందరికీ షలోం. ఈరోజు ఒక చిన్న వర్తమానం విందామండి. యెహెజ్కేలు గ్రంథం 2:4 ఏమంటుందంటే, ఇజ్రాయేల్ గురించి చెప్తూ తండ్రి అంటాడు, వారందరూ సిగ్గిమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు, తిరుగుబాటు చేయవారు. వీళ్ళ గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి పరమతండ్రి యావే చెప్తున్న మాట ఏంటంటే, వారందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు, తిరుగుబాటు చేయవారు. సిగ్గుమాలిన తనం అనేది ఏంటంటే, ఇది ఎక్కువగా ఎవరిలో ఉంటుందంటే, ఈ సిగ్గుమాలిన తనం అనేది వేశ్యలు అంటే సరైన క్యారెక్టర్ లేని వాళ్ళ దగ్గర, క్యారెక్టర్లెస్ ఫెలోస్ అందరూ కూడా ఎలా ఉంటారంటే సిగ్గుమాలిన జనం ఉంది. సామెతల గ్రంథం 7:13 వేశ్యల గురించి మాట్లాడుతూ సిగ్గుమాలిన ముఖంతో ముద్దు పెట్టుకుని అంటాడు. సిగ్గుమాలిన ముఖం అంటే దానికి సిగ్గు ఎగ్గు ఉండదు, వేశ్యది. వీధులంటే తిరిగి వేశ్యది, అది సంసారపక్షమైన ఆడద కాదు. కాబట్టి అలాంటి సిగ్గుమాలిన దాన్ని, అలాంటి వాళ్ళతో పోలుస్తూ ఈయన ఏమని చెప్తున్నాడంటే, వాళ్ళందరూ సిగ్గుమాలిన వాళ్ళు, కఠిన హృదయులు, తర్వాత తిరుగుబాటు చేయవారు, విధేయత అనేది ఉండదు. పైకి ఏం చెప్పుకుంటారంటే దేవుని బిడ్డలమని చెప్పుకుంటారు, కానీ దేవుని బిడ్డలమని మనం చెప్పుకోవాలి కదా. దేవుడు మన గురించి ఏం చెప్తున్నాడు అనేది మనం చూసుకోవాలి. దేవుడు తన ప్రజల గురించి చాలాసార్లు చాలా విధాలుగా మాట్లాడాడు. నా ప్రజలు దొంగలు, నా ప్రజలు ద్రోహులు, నా ప్రజలు వ్యభిచారులు, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలు, ఇలాగా చాలా మాటలు బైబిల్లో మనకు కనిపిస్తుంటాయి. అదంతా ఒక లిస్ట్ రాశాను నేను. ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను చాలామంది చూస్తున్నాను, వీళ్ళందరూ దేవుని ప్రజలుగా పిలువబడుతూ వీళ్ళ క్రియలు చూస్తుంటే మాత్రం మహామోసకరమైన క్రియలు అనమాట. అందుకనే మెస్సయ్య గారు ఏం చెప్పారంటే, చెట్టు చూసి దాని యొక్క ఆకులు చూసి దాన్ని మనం ఎంచకూడదు, దాని యొక్క పండు ఎలా ఉంది, దాని క్రియలు, వాళ్ళ క్రియలు ఎలా ఉంటున్నాయి. అందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళే. మోసం చేయలేనివాడు ఎవడున్నాడు, దగా చేయలేనివాడు ఎవడున్నాడు, అబద్ధాలు ఆడలేనివాడు ఎవడున్నాడు. ఇలాగా ప్రతి వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. నిజమైన దేవుని కాకపోయినా కనీసం మానవులందరూ దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నవాళ్ళే, ఏదో కొద్దిమంది తప్పించి. అయినప్పటికీ వాళ్ళ క్రియలు ఎలా ఉంటున్నాయంటే అబద్ధాలు ఆడటం, మాయ చేయటం, మోసం చేయటం, సిగ్గుమాలితనంగా ఉండడం, హృదయాలను కఠినం చేసుకోవటం, తిరుగుబాటు చేయటం, ఇలాంటి విషయాలు అనమాట. కాబట్టి ఈ సిగ్గుమాలిన జనాంగం గురించి నేను బైబిల్ అంతా ఎదుగుతుంటే, ఈ సిగ్గుమాలిన జనాంగము ఈ క్యారెక్టర్ ఎవరికి ఉంటుందంటే ఎక్కువగా వేశ్య పనులు చేసే వాళ్ళకే ఉంటుందంట. అంటే శరీరాలని అపవిత్రపరచుకొని వ్యభిచార పనులు చేసే వాళ్ళకి మాత్రమే ఈ సిగ్గుమాలినతనం అనేది, సిగ్గుమాలిన జీవితం జీవించేది వీళ్ళ మాత్రమే చెప్తుంది. యెహెజ్కేలు 16:10 చదువుతుంటే వేశ్య పనులు చేసేవారికి సిగ్గు ఉండదంట. అలాగే యెహెజ్కేలు 23:20 కూడా చూస్తుంటే, విటకాండ్రయందు వ్యామోహం నిలిపి సిగ్గుమాలిన ముఖం పెట్టుకుని ఉంటారు అన్నది. అలాగే హోషేయ గ్రంథం 4:18 కూడా మీరు చూస్తే, ఒళ్ళు తెలియని వారై సిగ్గుమాలిన వారై అని ఉంటుంది. అంటే వ్యభిచార క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే సిగ్గుమాలిన వాళ్ళుగా ఉంటారంట. వాళ్ళకి ఇంకా సిగ్గు ఎగ్గు ఏమి ఉండవు. అందుకనే పరమతండ్రి ఏమంటాడంటే, సిగ్గుమాలిన జనులారా రండి, జెఫన్యా గ్రంథం 2:1 అంటారు, మీ బ్రతుకులు సరిదిద్దుకోండి. క్యారెక్టర్ ఉండాలి మనిషికి క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, అర్థమైందండి. ఆరోగ్యం పోతే సంపాదించుకోవచ్చు, కానీ క్యారెక్టర్ పోతే మాత్రం సంపాదించుకోవడం చాలా కష్టం అన్నారు. కనుక మనిషికి ఏముండాలంటే క్యారెక్టర్ ఉండాలి, ప్రిన్సిపల్స్ ఉండాలి. ప్రిన్సిపల్స్ అంటే పద్ధతులు ఉండాలి, సంస్కారం ఉండాలి. ఇవి 3 లేని వ్యక్తులతోటి మన వ్యవహారం చేయకూడదు. ఈ 3 లేని వాళ్ళు ఎప్పటికైనా ప్రమాదమే. సిగ్గుమాలిన జనాంగం, కఠిన హృదయుడు, తిరుగుబాటు చేస్తారు. వీళ్ళు దేవుని మాటలే వినరంట. యెహెజ్కేలు 3:7 ఏం చెప్పారంటే, ఇశ్రాయేలీలందరూ సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులు, తిరుగుబాటు చేయవారు. అండ్ అట్ ద సేమ్ టైం నా మాటలే వినరు కాబట్టి నీ మాటలు కూడా వినరు. అంటే దేవుని మాటలే వాళ్ళు వినరు కాబట్టి ఒక దైవ సేవకుడు చెప్పే మాట కూడా వాళ్ళు వినరు అని చెప్తాను. కనుక ఇలాంటి సిగ్గుమాలిన జనాంగం మన చుట్టూరునే ఉన్నారండి, మన సమాజాల్లోనే ఉంటారు. మన సమాజం అంటే ఇటు సమాజానికి
దేవుని సంఘానికి బయట ఉన్న సమాజం ఒకటి ఉంది, దేవుని సంఘం అనే సమాజం ఒకటి ఉంది. దేవుని బిడ్డలుగా ఉన్న వాళ్ళ విషయంలోనే దేవుడు ఎలా చెప్తున్నాడంటే, దేవునికి సంఘానికి బయట ఉన్న వాళ్ళు ఇంకెంత ఘోరంగా ఉంటారో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అందువలన ఈ సిగ్గుమాలినతనం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మనిషికి ఎలాగొచ్చింది, ఇది ఏ ఆత్మ అంటే వ్యభిచారపు ఆత్మ ఉన్న వాళ్ళని ఈ సిగ్గుమాలితనం అనేది ఆవరిస్తూ ఉంటుంది. ఈ సిగ్గుమాలితనం, ఆ వ్యభిచారమైన ఆత్మ ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తుందో అప్పుడు సిగ్గు ఉండదండి. నీతిహీనులు సిగ్గు నెరుగరు అని ఉంది. నీతికి హీనమైన స్థితికి వెళ్ళిపోతే ఆ బ్రతుకులో వాళ్ళ బ్రతుకులు ఇంకా సిగ్గు ఎగ్గు ఏముండదు. అందుకని అంటారు దీనికి నీతి జాతి లేని వెదవీదని. అలాగే ఎవడన్నా తిట్టినప్పుడు కూడా మగవాడు తిట్టినాడు, ఈడండి ఆడింగ్ వెదవీడు, సిగ్గుమాలిన వెదవీడు, పనికిమాలిన వెదవీడు అని తిడతారు. ఎందుకనంటే వాళ్ళకి ఇంకా నీతి నియమము పద్ధతి పాడు ఏముండదు, ప్రిన్సిపల్స్ ఉండవు, పద్ధతులు ఉండవు, వ్యవహారాలు ఏ విధంగా చక్కబెట్టుకోవాలని వాళ్ళకి తెలియదు. ఆ విధమైన స్థితిలో ఈ సిగ్గుమాలిన జనాంగం ఉంటారు. హృదయాలు కఠినం చేసుకుని అంటే తిరుగుబాటు చేస్తూ సమాజంలోనూ కుటుంబంలోనూ అన్ని ప్రదేశాలు వీళ్ళు ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వలన చెడు పేరే తప్ప మంచి పేరు అనేది మాత్రం రాదు. కాబట్టి ఇలాంటి సిగ్గుమాలిన జీవితం మనలో ఎవరైనా జీవిస్తూ ఉంటే కనీసం నేడైనా పశ్చాత్తాపడి జెఫన్యా గ్రంథం 2:1 మాట చెప్పాడు, సిగ్గుమాలిన జనులారా రండి మీ అవిశ్వాసాన్ని బాగు చేసుకోండి అంటాడు. పరమతండ్రి దగ్గరికి ఎంత నీచమైన వాళ్ళు వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళ నీచత్వాన్ని తీసేసి వాళ్ళని పరిశుద్ధులుగా చేయటం అనేది ఒక్క మెస్సయ్య గారి వాళ్ళని మాత్రమే సాధ్యమవుతుంది. మన బ్రతుకులు సరిదిద్దుకోవాలంటే ఓన్లీ మెస్సయ్య గారి ద్వారా మాత్రమే సాధ్యం. కనుక మెస్సయ్య గారి వద్దకు వచ్చి అనేక మంది మారిపోయిన వాళ్ళు ఉన్నారు. వ్యభిచారులు మారిపోయిన వాళ్ళు ఉన్నారు, దొంగలు మారిపోయిన వాళ్ళు ఉన్నారు, దుష్టులు మారిపోయిన వాళ్ళు ఉన్నారు, అలాగే నరహంతకులు మారిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది వీళ్ళందరూ కూడా మెస్సయ్య గారి దగ్గరికి వచ్చిన తర్వాత మారిపోయారు. అలాగే ఈ సిగ్గుమాలిన వాళ్ళు, కఠిన హృదయులు, తిరుగుబాటు చేసేవాళ్ళు, దేవుని మాట వినని వాళ్ళు, తల్లిదండ్రులుగా వదిలి ఇలాంటి లిస్టులు చాలా ఉంటాయండి బైబిల్లో. కాబట్టి పరమతండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి బ్రతికితే ఉంటే మాత్రం రెండంతల నరకానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మన మామూలుగా ఉన్నప్పుడు ఏ విధమైన జీవితం జీవించినా కానీ పరమతండ్రిని నమ్ముకున్న తర్వాత, బైబిల్ పట్టుకున్న తర్వాత ఈ యొక్క దుర్బుద్ధులన్నీ కూడా మానుకోవాలి. లేకపోతే కఠినమైన శిక్షలు ఇక్కడే ఉంటాయి. తర్వాత పరలోకానికి అసలు ఇంకా దారి ఉండదు. చాలామంది అనుకుంటారండి మెస్సయ్య గదికి వచ్చిన తర్వాత మనం ఎన్ని ఘోరాలు చేసినా ఏం చేసినా ఎన్నిసార్లు చేసినా క్షమించేస్తాడని. అసలు క్షమాపణ ఉండదని చెప్పడానికి చాలా వాక్యాలు ఉన్నాయి. అది వేరే వీడియో చేసి నేను పెడతాను. ఒకసారి మెస్సయ్య గారి దగ్గరికి వచ్చిన తర్వాత మరలా కావాలని తప్పులు చేస్తే మెస్సయ్య గారు క్షమించాడు, శిక్షించాడు, వాటన్నిటికి సంబంధించిన రెఫరెన్స్లు అన్నీ రాసించాను. మళ్ళీ దాన్ని వేరొక వీడియో చేస్తాను. అప్పుడు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. కనుక ఇప్పుడు ఈ ప్రజెంట్ వాక్యం ఏంటంటే సిగ్గుమాలినతనం అనేది మీలో ఉంటే నేడైనా ఈ సిగ్గుమాలినతనం అనే మహాఘోరమైన పాపం నుండి బయటకు వచ్చి కొన్ని ప్రిన్సిపల్స్ పద్ధతులు నేర్చుకొని ఇటు దేవునికి ఇటు మనుషుల మధ్య సమాజానికి ఒక మంచి పేరు తెచ్చే బిడ్డలుగా ఉంటాను ప్రయత్నం చేయండి. పరమతండ్రి కొద్ది హెచ్చరిక మాటలను మీ వెనుకలో దీవించి ఆశీర్వదించుగాక. అందరికీ సెలవు.